ప్రైజ్ లార్డ్. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగల దేవా, కనికరము రాజా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా నిన్న దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా నైనా గడిచిన కాలం అంతేవుడు ప్రభా నైనా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా నైనా యేసయ్యా మీ కృప ద్వారా తండ్రి నైనా మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి నైనా ప్రభా అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకే వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి మేమేమై ఉన్నామో తండ్రి యేసయ్యా కేవలం నీ ఉచితమైన కృప తండ్రి పరిశుద్ధాత్మ దేవా. అవును ప్రభా తండ్రి నైనా ఈ రోజు ప్రభా నైనా ఈ స్థితిలో ప్రభా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి యెషయా 66:13 చెప్పినట్టు తండ్రి యేసయ్యా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు ప్రభా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పారు తండ్రి యేసయ్యా. అవును ప్రభా తండ్రి ఒక తల్లి ప్రేమ కంటే ప్రభా ఒక తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ తండ్రి నైనా యేసయ్యా మీ నుండి మేము పొందుకుంటున్నాము తండ్రి పరిశుద్ధాత్మ దేవా. అవును ప్రభా ఈ లోకంలో పడిపోకుండా తండ్రి ఈ లోక ప్రేమలో పడిపోకుండా తండ్రి యేసయ్యా తండ్రి నైనా ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు ప్రభా యేసయ్యా. ఒకనాడు ప్రభా నైనా ఇవన్నీ మమ్మల్ని విడిచిపోతాయి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. కానీ ప్రభా మీ ప్రేమ ఎన్నడూ మమ్మల్ని విడవదు ఎడబాయదు తండ్రి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. మీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి యేసయ్యా. మీ కృప తరతరములు నిలుచుని తండ్రి యేసయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని తాకండి ప్రభా యేసయ్యా. తండ్రి నాయనా ఎవరైతే ప్రభా నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్యా. కుటుంబంలో ఉండి చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి నాయనా మీరు మాట్లాడే దేవుడు ప్రభా యేసయ్యా. యేసయ్యా తండ్రి మీరు చూసే దేవుడు తండ్రి యేసయ్యా. తండ్రి మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందన్నా ప్రభా యేసయ్యా. తండ్రి నైనా ప్రభా నైనా ఈ వాక్యము తండ్రి ఈ ఆరాధన తండ్రి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్క కుటుంబంలోకి ప్రతి ఒక్క జీవితంలోకి తండ్రి ప్రతి ఒక్క హృదయంలోకి వెళ్ళి ప్రభా తండ్రి మీరే మహిమ పొందండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. మీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా మార్కు 9:32 చెప్పారు ప్రభా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తములు సాధ్యము అని చెప్పారు తండ్రి పరిశుద్ధాత్మ దేవా. అవును ప్రభా మేము విశ్వసిస్తున్నాము తండ్రి నమ్ముచున్నాము తండ్రి యేసయ్యా. నా గొప్ప దేవుడు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి మా హృదయాలను హిస్సోపుతో కడగండి ప్రభా హిమము కంటే తెల్లగా మార్చండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా మీరు పరిశుద్ధులు కనుక ప్రభా మేము పరిశుద్ధత కలిగి జీవించే కృపని మాకు దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. అవును ప్రభా తండ్రి ఈ వాక్యము వెలిసిన ప్రతి ఒక్క గృహంలో తండ్రి ప్రభా ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని బలముతో స్వస్థపరచండి తండ్రి యేసయ్యా. తండ్రి మీ గాయపడిన హస్తము తండ్రి ఆ కుటుంబాల మీద చాపండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. తండ్రి మీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. తండ్రి మీ సన్నిధిలో ప్రభానైనా కలిసి ప్రభానైనా నైనా ప్రభా మీతో సహవాసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్యా. ప్రభా తండ్రి నాయన గడిచిన కాలం అంతా ఇప్పుడు ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచి ప్రభా నైనా ఈ రోజు ప్రభా నైనా మీ సహవాసంతో నైనా మీ ప్రాంతంలో ప్రభా నైనా మేమందరము కలిసి ఒకే కుటుంబంలో కూడుకునే కృపని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. మీ నామము గొప్పది తండ్రి యేసయ్యా. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా నైనా మీరు మాట్లాడే దేవుడు ప్రభా యేసయ్యా. మీరు జీవము కలిగిన దేవుడు తండ్రి యేసయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యెహోవా రాఫా యెహోవా నిస్సి యెహోవా సఫాయతు యెహోవా కెదాషు మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీ అగ్నితో నింపండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. మీ ఆత్మ అభిషేకము దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా. అవును ప్రభా ఏ కుటుంబంలో తండ్రి యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా నైనా ప్రభా నైనా బలహీనతలో
యేసయ్యా తండ్రి, మా శక్తి కాదు, మా బలము కాదు తండ్రి. యేసయ్యా తండ్రి, మీరే మహిమ పొందాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా మాట కాదు, మా స్వరము కాదు తండ్రి, కేవలం మీరే మహిమ పొందాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి మీ ఆత్మని కుమ్మరించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభు ప్రార్థన శక్తిని కుమ్మరించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా మాలో అగ్ని మండించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మా నాలుకని ప్రభు అభిషేకించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, యేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా మా హృదయమును కడగండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, మీరు పరిశుద్ధులు కనుక ప్రభు మేము పరిశుద్ధులుగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా తండ్రి, మా ఆలోచనలు, మా తలంపులు అన్ని సరిచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాలో వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే ప్రభువైనా అవి తీసివేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాలో పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో తండ్రి. పరిశుద్ధాత్మదేవ వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. యేసయ్యా యేసయ్యా ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నాయన మా జీవితంలో అద్భుతములు చేయం దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభావైనా మాకు విశ్వాసిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నాయన క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను స్థిరముగా నిలబెట్టుకునే కృపని మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభు అభిషేకించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ అలాగే ప్రభు తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి. యేసయ్యా తండ్రి, నాయన ఇటువంటి నాయన కాలంలో తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఎవరు ఏ అనారోగ్యము బారిన పడకుండా తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ గాయపడ హస్తములతో నాయన ప్రభు వారిని ముట్టండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి తండ్రి. యేసయ్యా ప్రభా ఎవరైతే ప్రభనైనా ఇంకా వివాహం కాని వారు ఉన్నారో ప్రభనైనా వారిని ప్రభనైనా వారికి నన్ను సరైన చదువుని మీరు దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా ప్రభా ఇంకా ఎవరికైతే ప్రభా ఉద్యోగం లేక బాధపడుతున్నారో తండ్రి. పరిశుద్ధాత్మదేవ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ వారికి కూడా ప్రభనైనా మీ చిత్తమనే వారి జీవితంలో జరిగించండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా సమస్తమును మీకే మహిమ చెల్లిస్తూ ప్రభా యేసయ్యా నాయన ఆరాధనలో తోడే ఉండమని తండ్రి. యేసయ్యా నాయన మీరే మహిమ పొందమని తండ్రి. యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోనికి మనం వెళ్తూ మనం కీర్తనలు కొత్త కీర్తనలతో మనం ఆయన సన్నిధిలోనికి ఆయన ఆవరణలోనికి మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురని దైనిత్యం స్తోత్రము ఇతరునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురని దైనిత్యం స్తోత్రము ఇతరునికే జీవనామం ఈ కాలము యేసుకే
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రియమైన దేవా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా కృపగల దేవ మహిమాగల రాజా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రేమగల దేవ మీకు వందనాలు ప్రభా. కృపాసతి సంపూర్ణ మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడ స్తుతులకు పాత్రుడ మీకు స్తోత్రం ప్రభా. యెహోవా రాఫా యెహోవా నిస్సీ మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. పరిశుద్ధుడ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఇటు విధంగా చేర్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ రోజు అందరం మేము మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభా మీ యొక్క కృపను మాపై కుమ్మరించండి ప్రభా. మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించండి ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవునైనా మీ వాక్యం సెలవించింది ప్రభా. నీ యొక్క వాక్యం శక్తి కలిగి ప్రభా. నీ యొక్క వాక్యం బలమైనదని సెలవించి ఉన్నది ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభా మీరు ఒక మాట పలికితే గుడ్డి వారు చూసి ఉన్నారు ప్రభా. గుడ్డి వారు నడిచి ఉన్నారు ప్రభా. పరిశుద్ధుడా మీరు ఒక్క మాట పలకండి ప్రభా. దాని ద్వారా మాకు అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ఉన్నాయి ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రేమగల రాజా కృపగల రాజా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా వందనాలు ప్రభా. హల్లెలూయా. ప్రేమించడా యేసు రాజా నిన్నే ప్రేమించడా. ప్రేమించడా యేసు రాజా నిన్నే ప్రేమించడా. ప్రేమించడా
నా
అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి, అలానే మరి సంఘ కాపరి అయిన ఎడ్విన్ పాస్టర్ గారికి, అలానే సంఘ పెద్దలకి, సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోయే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నాయన నీకు స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గొప్ప తండ్రి, మంచి తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకర నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన నీ యొక్క దివ్యమైన వాక్యను మాకు వినిపించడానికి దేవా మీరు సిద్ధమవుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నన్ను నీ పరిశుద్ధ రక్తముతో కడగండి, నీ అభిషేకముతో నింపండి, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి తండ్రి. దేవా వింటున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్ని మీరు సంధింపచేయనైనా, ప్రతి ఒక్కళ్ళ ఆత్మని బలపరచమని, స్థిరపరచమని, విశ్వాసములో స్థిరులుగా ఉండులాగా మీరు కృపను అనుగ్రహింపచేయమని తండ్రి, నీ చిత్త ప్రకారము దేవా నాతో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనము ప్రభు ఒక వాక్యాన్ని ధ్యానించేదానికి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో మనందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తులైన ఈరోజు మనము మార్తా, మరియా మరియు ఈ యొక్క లాజరు, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి నేను మీ ముందుకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. అయితే మనం చూసినట్టయితే గనక దేవుని వాక్యములో దేవుడు భిన్న రకాలైన వ్యక్తుల గురించి, వారి యొక్క వ్యక్తిత్వాల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి వారి యొక్క బలహీనతలు, వారి యొక్క బలాలు యథార్థంగా మరి మనకు తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాడు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టుగా బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత, ఈ క్రైస్తవ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమైంది ఉన్నదంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే. దాన్ని బట్టి మనము ఏం నేర్చుకుంటామనేది మరి మనం గ్రహించుకోవాలి. ఈ సమయంలో మరి యేసుప్రభు ఆయన పరిచర్య చేయుచున్న దినములలో యెరూషలేముకి దగ్గరగా ఉన్న బెతనియా అను గ్రామంకి ఆయన వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఒక కుటుంబంతో వారికి ఆయనకి చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన వారిని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమించినట్టుగా చూస్తున్నాం. అలానే ఆ కుటుంబ సభ్యులు కూడా యేసు ప్రభుని ప్రేమించినట్టుగా కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మరి కానీ ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలులో ఉన్న యొక్క భిన్నత్వము, వారిలో ఉన్న వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా యేసయ్య వారిని ప్రేమించిన విధానము, వారు యేసు ప్రభుని ప్రేమించిన విధానము మనం గనక ధ్యానించినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో సత్యాలు బోధిస్తాడనమాట. అయితే 4 సువార్తల్లో కూడా మరి ఈ యొక్క కుటుంబం గురించి ప్రస్తావించబడింది. యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా 4 సువార్తల్లో పొందుపరచబడి ఉంది. ఆయన ఎలాంటి వ్యక్తులతో సన్నిహితం కలిగి ఉండేవాళ్ళు, ఆయన పరిచర్య ఏ రీతిగా చేశారు, ఆయన జీవితం ఎలా ఉండేది, ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము అన్నీ కూడా ఈ 4 సువార్తల్లో పొందుపరచబడి ఉందన్నమాట. అయితే ఈ యొక్క వ్యక్తులని ఏదైనా ఒక సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు పదే పదే మరి ప్రస్తావించాడనంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని మనము గ్రహించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే
ఈ మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి, ఈ బెతనియాను గ్రామం గురించి 4 సువార్తల్లో కూడా ప్రస్తావించబడటము మనం గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే గనక లూకా సువార్త 10:38 మనం ధ్యానిస్తూ ఉంటే, మరి అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అయితే వారి శిష్యులు వీరంతా కూడా ప్రయాణం చేస్తా ఈ బెతనియాను గ్రామంలోకి ప్రవేశించినప్పుడు మార్తా అను ఒక స్త్రీ వారిని తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ దైవజనులకి ఆతిథ్యం ఇవ్వడం అని అంటే అది దేవుని బిడ్డలకే పరిమితం అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయం. సో ఈ మార్తకి ఆతిథ్యం ఇచ్చే అలవాటుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఒక మంచి విశ్వాసి యొక్క లక్షణం ఏంటి అని అంటే ఆతిథ్యం ఇవ్వడం అన్నమాట. మార్త అనే మాటకి అర్థం ఏంటంటే చేదు, లేకపోతే బిటర్నెస్, ప్రొవోకింగ్ అంటే రేకెత్తించడం అని అర్థంగా మనం తీసుకోవచ్చు మార్త అనే మాటకి అర్థం. అయితే మార్త యొక్క స్వభావం ఏంటంటే తను యేసయ్యని, ఆయన వెంబడి వచ్చిన శిష్యుల్ని కూడా తను ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. మంచి విషయం కదా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే గనక కానీ మార్త యొక్క స్వభావాన్ని మనం ఇంకా ఆలోచిస్తూ ఉంటుంటే మరి ఆతిథ్యం ఇవ్వటం అయితే బాగానే ఉంది. కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అబ్రహాము సింధూర వనము దగ్గర మధ్యాహ్నము వేళ తన గుడారం యొద్ద ధ్యానించుచున్నప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి తను దీవెనలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ యేసయ్యని, ఆయన శిష్యుల్ని కూడా ఈ యొక్క మార్త ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. తన ఇంట చేర్చుకున్నది అంట. అంటే యేసు ప్రభు వచ్చి, ఎంత గొప్ప వ్యక్తి కదా యేసు ప్రభు. ఆయన ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే గాని వారి ఇంట ఆయన బస చేయడు కదా. ఈ ముగ్గురు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన మనుషులని, మార్తని, మరియాని, లాజర్ని యేసు ప్రభు ప్రేమించినట్లుగా చూస్తున్నాం. అలానే మార్తా, మరియా, లాజరస్ ముగ్గురు కూడా యేసయ్యని ప్రేమించినట్టుగా కూడా చూస్తున్నాం. అసలు వీళ్ళ యొక్క ఆ యొక్క వ్యక్తిత్వాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకవేళ మనతో ఏమైనా కలవచ్చేమో అది మనం పరీక్షించుకొని, ఒకవేళ అది ప్రభువుకి ఇష్టమైతే మనం దాన్ని ఉంచుకుందాము, ప్రభువుకి ఇష్టం లేకపోతే ఈరోజు దాన్ని మనం తొలగించుకోవడానికి ఇష్టపడదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మార్తకి ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే మంచి అలవాటు, మంచి పద్ధతి. మరి ఎంతో మంది దైవజనులకి, అంటే దేవుని సేవకులకి, దేవుని ప్రవక్తలకి, అంటే దేవుని యొక్క మాటలు చేర్చే వారికి ఆతిథ్యం ఇవ్వటం అంటే చాలా మంచిది. మరి సారేపత్తు విధవరాలు కానీ, మరి షూనేమియురాలు కానీ, లేకపోతే మరి అబ్రహాము కానీ, సారా కానీ వీరు దేవదూతలకి, దైవజనులకి ఆతిథ్యం ఇచ్చిన వారిగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే వారందరూ కూడా కొనియాడబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ మార్తా కూడా యేసయ్యని, ఆయన యొక్క శిష్యుల్ని అంట ఇంట చేర్చుకుందంట. మంచి విషయం. ఆ తర్వాత ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. మార్త యొక్క సిస్టరు మరియా. అయితే బహుశా వీరందరిలో కూడా మార్త మరి పెద్దదై ఉండొచ్చు, తర్వాత మరియా అయి ఉండొచ్చు, ఆ తర్వాత మధ్యలో లాజరు ఉండుండొచ్చు. లెక్క ప్రకారం చూస్తే అక్క చెల్లెండ్రు అని రాయబడి ఉంది యోహాను సువార్త 11వ అధ్యాయములో. సో అక్క మార్త అయి ఉండొచ్చు, మరి మధ్య సిబ్లింగ్గా లేకపోతే మధ్య వ్యక్తిగా లాజర్ ఉండొచ్చు, మూడో వ్యక్తిగా మరియా ఉండుండొచ్చు. అందరికంటే చిన్నదిగా మరియా అనుకోవచ్చు మనం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వించుండెను. మనం మరియా గురించి తర్వాత మాట్లాడుకుందాం.
కానీ ఈ 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? చూడండి, యేసు ప్రభుని ప్రశ్నిస్తుంది. 4 సువార్తల్లో మనం చూసినట్టయితే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా యేసయ్య చేత ప్రశ్నింపబడేవాళ్ళు. అంటే యేసు ప్రభు రకరకాల ప్రశ్నల ద్వారా మనుషుల్ని మరి సంధించేవాళ్ళు. వారి యొక్క ఆంతర్యం ఏమిటి? సీమోను పేతురు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నారు అని పేతురుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు దానికి జవాబు చెప్తాడు. ఆ రీతిగా ఆయన క్వశ్చన్స్ అన్నమాట. అంటే ఏంటి అనంటే, మనుషుల యొక్క ఆంతర్యం నెరిగిన వాడు మన నోటి నుంచి కొన్ని మాటలు వినాలని మనల్ని ప్రశ్నించుతాడు. కానీ ఇక్కడ రివర్స్ లో మార్త యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీకు చింత లేదా అని అంటుంది. తర్వాత నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనేను. అంటే యేసు ప్రభు ఏం చెయ్యాలో కూడా తను ఆయనకి బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనలో కూడా ఇలాంటి స్వభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము యేసయ్యని ఏం చేస్తూ ఉంటామంటే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. యేసయ్యని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభా, మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రభా? నా మీద నీకు ఎలాంటి కన్సర్న్ ఉందా లేదా ప్రభా? నాకు నువ్వు సహాయము చేస్తావా లేదా ప్రభా? ఆయన శక్తిని మనం అప్పుడప్పుడు శంకిస్తూ ఉంటాం మన ప్రశ్నల ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరుస్తూ ఉంటాము మన ప్రశ్నల ద్వారా. సో దేవుణ్ణి ప్రశ్నించడం అనేది చాలా చెడ్డ అలవాటు. మనము యోబు గ్రంథంలో చూస్తే కనుక యోబు అంటాడు, మేలు చేయుటకైనా దేవుడు కీడు చేయుటకు కాదని అంటాడు. అంటే ప్రతి సందర్భంలో కూడా మనము యేసు ప్రభుని స్తుతించాలి, ఆయన్ని కొనియాడాలి, కానీ ఆయన్ని ప్రశ్నించకూడదు. చాలా సందర్భాల్లో మనము శ్రమల్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు ఆయనను మనం చాలా ప్రశ్నిస్తాం. దేవా, నువ్వు మాకెందుకు ఇస్తున్నావు ప్రభా? ఈ సమస్య ఎందుకు ఇస్తున్నావు నాయన అని అడుగుతూ ఉంటాం కదా. ఆ ప్రశ్నించే అలవాటు చాలా చెడ్డ అలవాటు. మనం దాన్ని మానుకోవాలి. దేవుడు మనకి మన జీవితాల్లో ఏది అనుమతించినప్పటికీ కూడా మనము దాన్ని ఆహ్వానించాలి. ప్రభా, ఎందుకు నాయనా లోకమంతా అల్లాడుతుంది ప్రభా, ఈ కరోనా ఎందుకు నాయనా అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. మనం ఎందుకు దేవుణ్ణి ప్రశ్నించాలి? దేవుడు అనుమతించిన దాన్ని మనం ఎందుకు స్వాగతించకూడదు అనేది ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత ఏమంటుందంటే, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. మార్తలో ఇంకొక స్వభావం ఏముందంటే, తను యేసు ప్రభుకి విన్నవించకుండా యేసు ప్రభు ఏమి చెయ్యాలో కూడా యేసయ్యకి తను బోధిస్తుంది. చూడండి, అంటే నువ్వు నాకు మరియాకి చెప్పు, నాకు సహాయం చేయమని బోధిస్తుంది. చూడండి, మనం కూడా మన ప్రార్థన జీవితాల్లో యేసయ్యకి మనము రూల్స్, డైరెక్షన్స్, రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇలా చేయండి ప్రభా, అలా చేయండి ప్రభా, ఈ రీతిగా చేయండి ప్రభా, ఆ రీతిగా చేయండి ప్రభా అని చెప్పేసి. ప్రభువుకి తెలీదా? ఆయన సర్వాంతర్యామి కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా. మన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా ఆయనకి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. డోంట్ రిలై ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మన యొక్క ఆ యొక్క ఆ పూర్ణ అంగీకారానికి మనం ఆయన మీద ఒప్పుకోవాలంట, అధికారానికి ఒప్పుకోవాలంట ప్రతి విషయంలో కూడా. దట్ ఈస్ కంప్లీట్ సబ్మిషన్. I know it's difficult for us as we are all learning, but it's always good to lean on Him completely whatever the situation is happening in our life. Never question Him and never give advices to God what He has to do, what He has not to do. ఏది చేయాలి, ఏది చేయకూడదని దేవునికి అడ్వైజెస్ ఇవ్వటం మానేసేయండి. చూడండి, అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి మనకి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనము చాలా తప్పు ప్రార్థనలు చేసే అవకాశం ఉంటుంది. అలా చాలామంది బైబిల్ గ్రంథంలోనే
తప్పు ప్రార్థనలు చేసి మరి సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, గమనించండి. అయితే ఇక్కడ చూసినట్టయితే గనక అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే ఈమె చాలా పనులు పెట్టుకుందంట, విచారం కలిగి ఉందంట, తొందరపడుతుందంట. చూడండి, అంటే ఎప్పుడైతే మనము పరిచర్య చేయటం మంచిది, దేవుని యొక్క పరిచర్య చేయటం మంచిది, కానీ యేసు ప్రభు ఆమెని గద్దించి ఏమంటున్నాడనంటే, ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకోలేదు, నువ్వు నా దగ్గర నేర్చుకోవటం లేదు, నా దగ్గర నేర్చుకోకుండా నువ్వు పరిచర్యలోకి దిగిపోతున్నావు. చాలామంది రక్షణ పొందిన తర్వాత సేవ చేయడానికి ఇష్టపడతారు, చాలా మంచి విషయం. కానీ దానికంటే ముందు విషయం ఏంటనంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడము. ఇక్కడ ఏమనుందంటే ఒక మంచి వాక్యము యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. మనము నేర్చుకునే అలవాటు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం నేర్చుకునే అలవాటు కలిగి ఉండాలి. ఏమనుంది? యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుందంటే, అలసిన వానిని మాటల చేత ఊరడించు నా జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంట. ఎలాంటి వినే బుద్ధి ఇవ్వాలంట మనకి? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంట. చూడండి, అంటే ఆ శిష్యునికి ఉండే బుద్ధి ఏంటి? శిష్యరికం చేయడం, నేర్చుకోవడం, వెంబడించడం, ఆయన చేసినట్లుగా మనం చేయడం, గురువు చేసినట్టుగా శిష్యుడు చేయడం అన్నమాట. అలాంటి వినే బుద్ధి అంట ప్రతి ఉదయమున కూడా మనకి యేసయ్య పుట్టిస్తాడంట. గుర్తుపెట్టుకొని ప్రతి దినము కూడా మనము ఆయన దగ్గర నేర్చుకొనవలసిన వారిగా ఉన్నాము. ఒకసారి మత్తయి సువార్త చూసినట్టయితే గనక 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంటుంది. ఏమని అంటున్నాడు? భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇచ్చేదను. అదొక భాగం. తర్వాత ఏమంటున్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మొదటి భాగం చేస్తాం, రక్షణ పొందుకుంటాము, కానీ ఆ రక్షణ ప్రక్రియని కొనసాగించడానికి మనం ఇష్టపడం, నేర్చుకోం. శిష్యుడికి ఉండవలసిన ఆ చెవిని మనం కలిగి ఉండమన్నమాట. అందుకని యేసుప్రభు ఏమంటున్నాడు? మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని అంటున్నాడు. నేర్చుకోవాలి. నేను సంవత్సరం క్రితము ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నానా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. ఆ విషయం ఇంకా నాలో ఉందా? క్రీస్తుకు వ్యతిరేకమైన విషయము, అన్క్రైస్ట్ లైక్నెస్ థింగ్ నాలో ఇంకా ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఎంత మనం నేర్చుకుంటున్నాం? ఆయన కాడి సులువుగా, భారంగా, తేలిగ్గా ఉన్నదంట. అలాంటి కాడిని మోయడానికి మనం ఇష్టపడుతున్నామా? యేసయ్య కాడిని మోయడానికి ఇష్టపడుతున్నామా? ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కాదు, నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞల్ని గైకొంటారని అంటున్నాడు. సో మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఫస్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాత పరిచర్య. చాలామంది నేర్చుకొని పరిచర్య చేయాలి, చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు, నేర్చుకోరు. కొంతమంది నేర్చుకుంటానే ఉంటారు, పరిచర్య చేయరు. సో ఈ నేర్చుకోవడము, పరిచర్య చేయడం, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకి సాగిపోవాలి మనం. ఒకడు నా మాటలు విని వాటిని గైకొనిన ఎడల వాడు ఎలా ఉంటాడంట?
బండ మీద ఇల్లు కట్టుకొనిన వాని వలె పోలి ఉంటాడంట. మనము మాటలు విని వాటిని గైకొనాలి, వాటిని నేర్చుకోవాలి. మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదంట. అంటే మనం పరిచర్య మంచిది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతంటాడు. నీ నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, రోగుల్ని స్వస్థపరిచాను, అద్భుతాలు చేశాను అని అంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటాడు దేవుడు. ఇట్స్ అ వెరీ డేంజరస్ అండ్ వెరీ సాడ్ సిచ్యుయేషన్. జీసస్ సేయింగ్ టు us that I don't know who you are, నువ్వెవరో నాకు తెలీదు అని అంటాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. We have to be very careful, whoever in the ministry, when you don't learn, when you don't seek the kingdom of God and you try to do ministry, it's a very dangerous thing. You must learn first and then do ministry. నువ్వు ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత పరిచర్య చేయాలి. పరిచర్య చేసుకుంటా నేర్చుకోవాలి, నేర్చుకుంటా పరిచర్య చేయాలి. మార్త చేస్తుంది అదే. మార్త అనుకుంటుంది నేను పరిచర్య చేస్తున్నాను అంటుంది. నిజంగానే మార్త పరిచర్య చేస్తుంది. యేసుప్రభుకి భోజనం పెట్టడం, ఆయన శిష్యులకి ఆతిథ్యం ఇవ్వడం అంటే మంచి పనే. కానీ మార్త చేసే పరిచర్యలో ఆ యొక్క కంప్లైనింగ్ ఉంది, ప్రశ్నించడం ఉన్నది, గందరగోళం ఉంది. షీ ఈజ్ నాట్ ఇన్ పీస్ఫుల్ కండిషన్. ఆమె పరిస్థితి నెమ్మదిగా లేదు. అక్కడ వచ్చింది పొరపాటు. యేసయ్యకి ఆహారం వడ్డించడం అనేది మంచి విషయం. నేనేది చెప్తున్నానో గ్రహించుకోండి. యేసయ్యకి ఆహారం వడ్డించడం అనేది మంచి విషయం. ఆయన శిష్యులకి ఆహారం వడ్డించడం అనేది ఇంకా మంచి విషయం. ఎందుకంటే ఎంత మంచి విషయం కదా మనం దైవజనుల్ని ఆతిథ్యం ఇవ్వడం అంటే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మార్త మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు. అంతకంటే ముందు యోహాను సువార్తలో చూసినట్టయితే గనక ఆయన 2 చిన్న చేపలు 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం పంచిన దేవుడు. ఆయన ఆహారం బాధ్యత ఆయన చూసుకుంటాడు, మన పరిచర్య బాధ్యత ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు నేర్చుకోకుండా పరిచర్య చేయాలనుకోవడం పొరపాటు. అలాంటి పరిచర్య గందరగోళంగానే ఉంటుంది. సో మనం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు ఆయన కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అపోస్తులుడైన పౌలు ఆయన రక్షణ పొందిన తర్వాత దమస్కు పట్టణంలో యేసుక్రీస్తు ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు, అక్కడ దర్శనం పొందిన తర్వాత ఆయన వెంటనే పరిచర్యలో దిగిపోలేదు. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రిక తీసినట్టయితే చూడండి. గలతీయులు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే ఏమనుందంటే, 16వ వచనం నుంచి చదువు. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహింపనప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అంటారు. చూడండి, అంటే రక్త మాంసములతో నేను సంప్రదింపలేదు, కానీ ఏంటంట నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. అంటే వెంటనే సేవలోకి దిగిపోలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరములైన తర్వాత పేతురు గారిని కలిసినట్టుగా చూస్తున్నాం అన్నమాట. కేఫా అంటే పేతురు. అంటే ఏంటి, 3 సంవత్సరముల అరేబియా దేశంకి వెళ్ళి తను శిష్యరికం చేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించి దాన్ని అవపోసన చేసి ఆ తర్వాత దాని ప్రకారం జీవించటం నేర్చుకుంటా. అందుకనే పౌలు అంటాడు ఎప్పుడు, నేను అభ్యాసము చేసుకొనిచున్నాను, నా మనస్సాక్షి నిర్దోషముగా పెట్టుకొనిచున్నాను. అంటే ఏంటి, ఆయన ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతున్నాడు ప్రతి చోట. అంటే హీస్ ప్రాక్టీసింగ్ అండ్ దెన్ ప్రీచింగ్. చాలా కష్టం నిజం చెప్పాలంటే ఈ విషయం.
మనము ప్రాక్టీస్ చేస్తా ప్రీచ్ చేయాలంటే కష్టం, కానీ బట్ జీసస్ విధానం అంతే ఉంది. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో కూడా మనం చూసినట్టయితే గనక అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏమనుంది ఇక్కడ, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి అని ఉంది 1వ అధ్యాయము 2వ వచనంలో. ఆయన చేయుటకును, ఆయన చేసి తర్వాత బోధించారంట. అంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర నేర్చుకొనకుండా, ఆయన పాదాల దగ్గర నేర్చుకొనకుండా బోధించడం చేస్తే దాంట్లో శక్తి ఉండదు. అందుకని ఏమని ఉంటుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితో కూడి ఉన్నది అని అంటున్నాడు దేవుడు. శక్తి కావాలి అనంటే నువ్వు ఫస్ట్ ఆ ఒట్టి మాటలు అయిపోకుండా ఉండాలి అనంటే శక్తి కూడా కావాలి. ఆ మాటలలో శక్తి కూడా కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయనను కనిపెట్టుకుంటా ఉండడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో మనకి వినడం నేర్చుకోవాలి. నాకు ఇది అర్థం కావటానికి చాలా సంవత్సరాలు పట్టింది. నాకు నిజం చెప్తున్నా. నా ఏదో దేవుని మహాకృపను బట్టి నేను ఇప్పుడు కొద్దిగా ఆయన స్వరం వినటానికి నాకు అర్థమవుతుంది. ఆయన దగ్గర నేను నేర్చుకోగలుగుతున్నాను. ఆయన యొక్క కృపను బట్టి, ఆ యొక్క మహాకృపను బట్టి నేను నేర్చుకోగలుగుతున్నాను. నేర్చుకోవాలి. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని అంటున్నాడు దేవుడు. మార్తని గద్దిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మార్తలో నేను గ్రహించిన విషయం ఏంటంటే, మార్త మరి తను ఒక పని చేస్తుంది, అది చెయ్యాలని మరి తన యొక్క సిస్టర్ని మరియని బలవంత పెడుతున్నట్టుగా కూడా నేను చూస్తున్నా. అంటే ఏంటి అనంటే, ఎప్పుడైతే మనము చాలా మంది పరిచర్య మేము ఇలా చేసాము మీరు కూడా ఇలానే చేయాలి అని అంటూ ఉంటారు. ఈ రీతిగా చేసామని కొంతమంది మనల్ని బలవంత కూడా పెడతా ఉంటారు. కానీ నో, గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వేస్ ఆఫ్ వర్కింగ్ త్రూ పీపుల్. ఆయన భిన్న వ్యక్తులతో భిన్న విధాలుగా ఆయన పనిచేస్తారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉంటారు. ఆయన మరి గుంపులో ప్రసంగం చేసేవాళ్ళు, అదే యేసయ్య మరి ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర ఒంటరిగా కూడా పరిచర్య చేశారు. సో రకరకాల పరిచర్యలు ఉంటాయి. అందరి ప్రయోజనం కొరకు ఆత్మ తన ప్రత్యక్షత చొప్పున అందరికీ కూడా కృపావరములు ఇచ్చిందంట. సో మనము చేయించిన పరిచర్యని వేరే వాళ్ళు నువ్వు చెయ్యి తప్పులేదు, కానీ వాళ్ళు చెయ్యట్లేదు అని నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం అనేది తప్పు. నువ్వు చేస్తున్నావు, దాన్ని బట్టి దేవునికి వందనాలు, కానీ వేరే వాళ్ళు చెయ్యట్లేదు అని అనటం తప్పు. సో నాకు మార్తలో కనపడిన ఈ విషయము నీ బట్టి దేవుడు గద్దించినట్టుగా నాకు అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు, వాళ్ళ యొక్క సామర్థ్యము, వాళ్ళ అభిషేకము, వాళ్ళ విశ్వాస పరిమాణాలు అందరికీ భిన్నంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో దేవుడు ప్రతి ఒక్కరిని వారి యొక్క గుణాలని బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాలని బట్టి, వారి యొక్క మరి రకరకాల పరిస్థితులు గుండా వారిని వాడుకునే విధానం రకరకాలుగా ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు ఇలానే చేయాలి అని మనము చెప్పకూడదు. పేతురుదొక స్వభావము, యోహానుదొక స్వభావం. యోహాను చాలా మృదువుగా ఉండేవాడు, పేతురు చాలా మరి అన్నిటికీ ముందుగా వెళ్ళి గట్టిగా మాట్లాడే మనిషి పేతురు. ఇద్దరినీ యేసయ్య ప్రేమించాడు, ఇద్దరినీ యేసయ్య వాడుకున్నాడు, ఇద్దరిని బహు బలంగా వాడుకున్నాడు యేసయ్య. అలానే మనం ఈ రీతిగా చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు కూడా ఈ రీతిగా చేయాలని మనకి ఎలాంటి వాళ్ళ మీద మనము ఆంక్షలు పెట్టకూడదు. ఆ విధంగా మనం వేరే వాళ్ళని ప్రోత్సహించను కూడా కూడదు. మంచిది,
మనం ఒక్కొక్కళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిది, కానీ వాళ్ళు ఇలా చేయట్లేదని దేవుడికి కంప్లైంట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదనమాట. మరి మనము మరియ స్వభావంలోకి వస్తే గనక, మరియ దగ్గరకు వచ్చేస్తే గనక, అయినప్పటికీ కూడా యేసయ్య మార్తని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మార్తని ప్రేమించి తర్వాత మరి ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు ఆమె వచ్చి యేసుప్రభుతో యోహాను సువార్త 11వ అధ్యాయంలో తను మాట్లాడుతుంది. ఏమని అంటుందంటే, యేసుప్రభుతో ఎక్స్క్యూజ్ మీ 11వ అధ్యాయంలో ఏమనుంటుందంటే 22వ వచనం, యోహాను సువార్త 11:22లో ఏమనుంటుందంటే 21 నుంచి చూద్దాం. మార్త యేసుతో, ప్రభా నీవిక్కడ ఉండిని ఎడ్ల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. అంటే మార్త ఇక్కడ దేవుని కుమారుడని దేవుని పట్ల విశ్వాసముతో, యేసయ్య పట్ల విశ్వాసముతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మార్త యొక్క స్వభావం మెల్లమెల్లగా మారుతా వచ్చింది. గమనించండి, యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరి స్వభావం, వ్యక్తిత్వాలు కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారుతా ఉంటాయి. అది మనం గ్రహించుకోవాలి. లాస్ట్కి ఫైనల్గా మనందరము కూడా ఆయనను పోలిన వారిగా ఉంటామని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమనుందంటే 2వ వచనంలో మార్త ఉపచారము చేసెను అని ఉంది. మార్త ఉపచారము చేసిందంట. షీ సర్వ్ ద లార్డ్ వితౌట్ ఎనీ కంప్లైంట్. చూడండి మార్త స్వభావం ఎంత మారిపోయిందో. సో ఇక్కడ మనం చూస్తుంటే ఆ రూపాంతర అనుభవం అనేది మార్తలో మనము చూడగలుగుతున్నాం అనమాట. అండ్ దేర్ దే మేడ్ హిమ్ అ సప్పర్ అండ్ మార్త సర్వ్డ్. నో కంప్లైంట్స్, నో సణుగుడు లేదు, గొణుగుడు లేదు. ఆమె మరి మంచిగా పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని ఆశ్రయించిన వారి జీవితాలన్నీ కూడా మారిపోతాయండి. ఇలానే ఖచ్చితంగా మారుతూ ఉండాలి. అనుదినము కూడా నేను నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండకూడదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. అది యేసయ్య యొక్క ప్రత్యేకత. ఆ యేసు నామంలో ఉన్న శక్తి అలాంటిది, ఆ కృపలో ఉన్న శక్తి అలాంటిది, ఆ పునరుద్ధాన బలములో ఉన్న శక్తి అలాంటిది. ఏంటంటే మనము రూపాంతర అనుభవంలోకి మారతా వస్తూ ఉంటాం. కాబట్టి మార్తలు మార్పు గమనించారు, చూసారా? మొదట యేసయ్యని చేర్చుకున్నప్పుడు ఒక రకంగా ఉంది, తర్వాత లాజర్ చనిపోయినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని ఆ రీతిగా ప్రకటించింది. తర్వాత లాజర్ చనిపోయిన తర్వాత వాళ్ళు విందు చేసుకుంటున్నప్పుడు ఆమె యేసయ్యకి ఉపచారము చేస్తా వచ్చిందంట, నెమ్మదిగా ఉపచారం చేస్తా వచ్చిందంట. చూడండి, గమనించారా? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే తర్వాత మనము మరియలోకి వెళదాం. మరియ స్వభావాన్ని ధ్యానిస్తే గనక మరియకి పరిశుద్ధాత్మ గ్రంథకర్త ఏమని పెట్టాడంటే పేరు పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టాడు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నది. ఇక్కడ ఒక స్త్రీ అని ఉంది. అలానే మత్తయి సువార్త 26:7లో కూడా ఇక్కడ ఒక స్త్రీ అని ఉంది. లూకా సువార్త 7:37లో కూడా, ఒక నిమిషం, లూకా సువార్త 7:37లో ఏమనుందంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ అంట మరియ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. కానీ ఆమె పేరేమని పెట్టాడు పరిశుద్ధాత్మ గ్రంథకర్త? పాపాత్మురాలైన స్త్రీ అంట, పాపముతో నిండి ఉన్న స్త్రీ. నేను చెప్తున్నాను కదండి, బైబిల్లో హోలీ స్పిరిట్ గాడ్ ఎంత డేరింగ్గా ప్రతి ఒక్కళ్ళ విషయాలు నిజాయితీగా రాశాడంటే, హానెస్ట్గా
దావీదును దాచిపెట్టలేదు, అబ్రహాము అబద్ధాన్ని దాచిపెట్టలేదు, దావీదు యొక్క వ్యభిచారాన్ని దాచిపెట్టలేదు. మరి ఎందుకనంటే యేసు ప్రభు యొక్క ఔన్నత్యముని చాటాలి అనంటే మన యొక్క ఈ మనుష్యుల యొక్క లోపాలు, బలాలు, బలహీనతలు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ బయలుపరిచాడు. ఆయన మరియా గురించి ఏమని రాశాడంటే పాపాత్మురాలైన స్త్రీ. నేను చాలా అంటే ఒకలాంటి నాకు ఆశ్చర్యం వేసింది. అందరు గ్రంథకర్తలు కూడా ఒక స్త్రీ అని రాశారు, కానీ లూకా గారు వచ్చేసరికల్లా పాపాత్మురాలైన స్త్రీ అని రాశారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని బోధ వింటుందంటండి, నేర్చుకుంటుందంటనండి. ఆ పాపములకి విడుదల యేసయ్య దగ్గర వస్తుందని తను గ్రహించుకుంది అంటాడు కదా. తర్వాత మనం చూసినట్టయితే గనక ఇక్కడ లూకాసు వార్త 7:47లో ఆమె విస్తారంగా ప్రేమించిందంట యేసయ్యని, విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని అంటున్నాడు. విస్తారంగా ప్రేమించిందంట. ఎంత విస్తారంగా ప్రేమించిందంటే మనం చూసినట్టయితే గనక ఒక్కసారి మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుందంటే ఎంత విస్తారంగా ప్రేమించిందో చూడండి. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలు కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అనుంది. ఇక్కడ నేను ఒక చిన్న మీకు ఒక చరిత్ర చెప్తాను. ఏంటి అనంటే యూదుల సంప్రదాయాచార ప్రకారము అక్కడ పెళ్ళిడికొచ్చిన యవన స్త్రీలకి, కన్యలకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వారికి ఉన్న ఆస్తికి తగినట్టుగా, లేకపోతే వారు ఎంత కట్నం ఇస్తున్నారో దానికి తగినట్టుగా ఈ యొక్క అచ్చజటా మాంసపు బుడ్డిలో అత్తర్ని సేకరించి, లేకపోతే ఎంత విలువ ఉందో అంత విలువ కలిగిన అత్తర్ని కొని అందులో వేసి ఆమెతో పాటు వారు ఆమెకి సారెలాగా ఆమెకి అత్తగారింటికి పంపించేవాళ్ళు అనమాట. అలాంటి ఆచారము అక్కడ ఉండేది. అంటే అది ఆ అచ్చజట మాంసపు బుడ్డి ఏంటనంటే అది ఒక పాలరాతిది అనుకోండి, జిప్సంతో చేయబడిన ఒక బుడ్డి. మీరు గూగుల్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అయితే ఆ బుడ్డిలో ఒక చాలా ఖరీదైన అత్తరంట. ఆ అత్తర్ని పోసి ఆ అమ్మాయికి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు కొనిపెట్టేవాళ్ళు అనమాట. అయితే దాని బరువు ఎంత ఉంటుందో అంత గొప్పగా వాళ్ళ ఆ అమ్మాయికి ఇచ్చే కట్నం కూడా ఉంటదంట. అంటే ఆ రాయి, అది రాతితో చేయబడింది, ఆ పాలరాతి అన్నమాట. ఆ జిప్సం అనే రాయితో చేయబడి ఉంటది. ఆ రాయిలో ఎంత బరువు ఉంటుందో అంత గొప్పగా వాళ్ళ ఆ అమ్మాయికి ఇచ్చే కట్నం ఉంటుందంట. సో వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క స్త్రీకి, ఈ పాపాత్మురాలైన స్త్రీకి మరి ఆ యొక్క అచ్చ జటామాంసపు బుడ్డి నిండా అత్తరు పెట్టారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే యూదుల సంప్రదాయ ప్రకారము అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా వారి యొక్క వెంట్రుకలు మనుషులకి, అంటే ముఖ్యంగా మగవాళ్ళకి, ముఖ్యంగా బహిరంగంగా ఎప్పుడు కూడా ఓపెన్ చేయరంట. అంటే వాళ్ళ జడలు ఎప్పుడు కూడా విప్పదీయరంట. అలాంటి ఆచారం యూదుల్లో ఉందన్నమాట. ఇంకా ఏంటి అని అంటే అది ఒక సభ్యత కాదనమాట. దట్ ఈస్ నాట్ ఎటికేట్ టు రిమూవ్ దేర్ హెయిర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అంటే ఓపెన్ గా వారి యొక్క ఆ వెంట్రుకల్ని తీసే అలవాటు అనేది యూదుల సంప్రదాయ ప్రకారం అది మంచి పద్ధతి కాదనమాట. అయితే ఈమె యేసయ్యని ఆ బుడ్డి తీసుకురావటమే కాకుండా మరి నేను అనుకుంటున్నాను అది ఎవరు ఇంట్లో అయితే ఉందో అది బహుశా మరియ ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే మార్త ఇల్లు అయి ఉండొచ్చు.
అది సీమోను కుష్టి వ్యాధిగ్రస్తుడైన సీమోని ఇల్లు అని రాయబడి ఉంది. మరి సీమోనికి మార్తకి సంబంధము, లేకపోతే సీమోనికి మరియకి సంబంధం ఏమైతే నాకు తెలియదు, కానీ ఆ ఇల్లు మాత్రం మరియదే అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఆ మరియా ఆ అచ్చజట మాంసపు బుడ్డితో నిండి ఉన్న అత్తరును తీసుకొని వచ్చి పగలగొట్టిందంట. ఈ మార్కు సువార్తలోనే ఇది పగలగొట్టినట్టుగా రాయబడింది. అందరూ కూడా అత్తరు పూశారు, అత్తరు రాశారు అని ఉంది. ఈ మార్కు సువార్తలో ఆ అత్తరు బుడ్డి పగలగొట్టినట్టుగా చూస్తున్నాం. అంటే ఏంటి అనంటే, ఒకవేళ గనక అది ఆ యొక్క అత్తరు బుడ్డి గనక మెల్లగా పోస్తే తక్కువగా పడుతుందేమో. అంటే ఏంటనంటే కంప్లీట్ సరెండర్, ఓపెన్ సరెండర్, ఇంకా కంప్లీట్ సాక్రిఫైస్ అనమాట. నాకున్నదంతా నీకు ఇస్తున్నా ప్రభా, ఎందుకంటే నువ్వు నా పాపాలన్నీ క్షమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీ దగ్గర ఎంతో నేర్చుకున్నా, నీ బోధ విన్నాను యేసయ్యా, నువ్వు నాకు కావాలి తండ్రి, నేను నీకు మొత్తం ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆమె ఆ యొక్క అత్తరుతో కూడిన ఆ బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలు తుడిచిందంట, ఆయన తల అంటిందంట. ఆ వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తా ముద్దు పెట్టుకుంటా ఆమె యొక్క ప్రేమను ఆయనకి వ్యక్తపరిచిందంట. ఎందుకంటే ఆమె యొక్క పాపములన్నీ ఆ యేసు ప్రభు ఒక్కడే క్షమించగలుగుతాడు అన్న నిశ్చయత, ఆ రక్షణ అనేది ఆయన దగ్గరే దొరుకుతుందని ఆమెకి గ్రహించుకుంది కనుక ఆ విధమైన పని చేసింది. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందంట. అవును, ఈరోజు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, నువ్వు యేసు ప్రభుని గనక ప్రేమిస్తున్నట్టయితే గనక నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి, మొత్తం సాక్రిఫైస్ చేయాలి. నేను కొద్దిగా ఇస్తాను ప్రభా, నేను నీకు 2 గంటలు ఇస్తాను ప్రభా, లేకపోతే నేను నీకు గంట ఇస్తాను ప్రభా, లేకపోతే నేను నీకు 4 గంటలు ఇస్తాను ప్రభా, లేకపోతే నేను నీకు వారానికి 1 రోజే ఇస్తాను, 2 రోజులే ఇస్తానని కాదు, 24/7 లార్డ్ ఐ సరెండర్ అంటు యూ అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అంతటితో కాకుండా మనము ఓపెన్ గా బహిరంగంగా యేసు ప్రభుని ప్రేమించాలి. బహిరంగంగా మనం యేసు ప్రభుని ప్రేమించాలి. ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటానని చెప్పాడు. ఆమె ఆ ఇంట్లో చాలా మంది, అది ఒక పరిసయ్యుని ఇల్లు అని రాయబడి ఉంది బైబిల్లో. ఒక పరిసయ్యుని ఇల్లు అనంటే చాలా మంచి, ఆ యొక్క యూద మతంలో ఒక మంచి పెద్ద అన్నట్టుగా అన్నమాట. అలాంటి ఇంట్లో వెళ్ళి ఓపెన్ గా ఆమె ఆ బుడ్డి పలక్కొట్టి ఆ ఖరీదైన అత్తర్ని, 300 దెనారములు కలిగిన అత్తరు బుడ్డి. అయితే 300 దెనారాలంటే ఆల్మోస్ట్, నేను చాలా దీని గురించి చూస్తే గనక కొన్ని చోట్లయితే $54,000 అని కూడా ఉన్నది. కొన్ని చోట్లేమో మరి 1 దెనారై అంటే $32 అని ఉంది. అంటే దాదాపు 40 లక్షలు ఖరీదు కూడా అని కొంతమంది శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు, ఈ యొక్క ఎవరైతే పరిశోధన చేస్తారో వాళ్ళు అప్పటి యొక్క ఆ దెనారము బంగారంతో చేయబడిందా, వెండితో చేయబడిందా, దాని విలువ ఎలా ఉంది, దాన్ని బట్టి ఈరోజు లెక్కల ప్రకారం చూస్తే కొన్ని లక్షల ఖరీదు చేసే విలువ కలిగిన అత్తరంటది. చూడండి, అలాంటి అత్తర్ని ఆమె యేసు ప్రభుకి సమర్పించేసినట్టుగా చూస్తున్నాం ఓపెన్ గా. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ఎంతగా సమర్పిస్తున్నాం ఓపెన్ గా. నీకు చాలా ఇష్టమైనది దేవునికి ఇచ్చేస్తున్నావా? ఆమె తన లైఫ్ ఇచ్చేసిందంట, ఏడ్చుకుంటా. ఎందుకంటే ఆమె యొక్క పాపాలు క్షమింపబడిని. ఆమె విస్తారమైన పాపాలు చేసిందంట, విస్తారంగా క్షమింపబడింది, విస్తారంగా యేసయ్యని ప్రేమించింది, యేసయ్య ఆమెను విస్తారంగా ప్రేమించాడు. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆ తర్వాత ఆమెని మరియగా ప్రస్తావించబడింది. లూకా మాత్రం ఆమె గురించి ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాశాడు. ఆ తర్వాత ఆమెని, అంటే ఆమెకు ఒక పేరు, ఆమె యొక్క స్వభావమే పాపం అయిపోయిందంట. అయినప్పటికీ కూడా యేసుప్రభు ఆమెని ప్రేమించాడంట.
విస్తారంగా ప్రేమించాడంట, విస్తారమైన పాపాలు క్షమించాడంట. ఆమె కూడా విస్తారంగా ప్రేమించి ఆయన విస్తారంగా ఆరాధించిందంట. ఈరోజు నువ్వు యేసుప్రభుని ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఎంత ఇస్తున్నావు దేవునికి సమయాన్ని? ఆయన బోధ వింటున్నావా? ఆయన దగ్గర కూర్చుంటున్నావా? మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. ఆ ఉత్తమమైనది దేవుడికి నువ్వు ఇస్తున్నావా? ఏమిస్తున్నావు? మిగిలిపోయిన రెమినెంట్స్ ఇస్తున్నావా? లేకపోతే ముక్కలు చెక్కలు ఇస్తున్నారు చాలా మంది దేవుడికి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సర్వస్వాన్ని నీకు ఇచ్చేశాడు. నాకు చాలా బైబిల్లో చాలా ఇష్టమైన మాట. ఆయన ఉన్నదంతా అమ్మేసి ఒక ముత్యం కొన్నాడంట. ఆ ముత్యం ఈరోజు నువ్వు నేనే. ఎంతగా ప్రేమించాడు కదా ఆయన మనల్ని సిలువ మీద. అలాంటి ప్రేమించిన యేసయ్యని నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు ఈరోజు? ఆరాధన అంటే పాటలు పాడటమేనా? ఆరాధన అంటే ఏదో 4 డబ్బులు దేవుడికి వేసేయడమేనా? లేకపోతే నీ జీవితంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆయనకి ఇష్టమైన జీవితం జీవించి ఆరాధిస్తున్నావా? ఆయన ఇష్టపడుతున్నావా? ఆయన్ని వెంబడిస్తున్నావా? ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనుష్యుల యొక్క ఆంతర్యం నెరిగిన వాడంట ఆయన. మనుషులు బాహ్య రూపం చూస్తారు కానీ దేవుడు అంతరంగ స్వభావంని చూచే దేవుడు. మనం అందరికీ బయట మంచి కనబడదాం, చక్కగా కనబడదాం, కానీ లోపల అంతరంగంలో నువ్వు యేసయ్యని ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఆయన ఆజ్ఞను ఏ రీతిగా గైకొంటున్నావు? దావీదుని దేవుడు ఏమంటున్నాడంటే నా హృదయానుసారుడు అంటున్నాడంట. దావీదుకి దేవుడి యొక్క హృదయం ఏంటో తెలిసిపోయింది. ఆ హృదయాన్ని అనుసరించాడంట. సౌలు చనిపోయినప్పుడు దావీదు సెలబ్రేట్ చేసుకోలా. ఆయన బట్టలు చింపుకొని గోనె పట్ట ధరుచుకొని బూడిదలో కూర్చొని ఏడ్చాడంట. చూడండి దావీదు యొక్క మనసు ఎలా ఉందో. దేవుని ఆరాధించటం అంటే అది. దేవుని ఆరాధించటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటాం. అప్పుడే మనం ఎలాంటి స్వరంతో పాడినా అది ఆయనకి నిజమైన ఆరాధనగా వెళ్తుంది. కొంతమంది అంటారు కదా, గార్ధప స్వరంతో పాటలు పాడుతున్నామని చెప్పేసి. అలాంటి గార్ధపు స్వరంతో పాడిన నీ యొక్క జీవితం గనక మంచిగా ఉంటే నీ స్వరం మధురం అంటున్నాడు దేవుడు. మన మొహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన మొహాలంట మనోహరం అంట. ఎప్పుడైతే మనం యేసయ్యని అలాంటి జీవితం ద్వారా ఆరాధించినప్పుడు, పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే తన పాపములు క్షమింపబడిన విస్తారంగా ప్రేమించి విస్తారంగా క్షమింపబడిందో అప్పుడు ఆయన విస్తారంగా ప్రేమించిందంట. ఎంతగా ప్రేమించిందంటే తన యొక్క ఆచారానికి తన కట్టుబడుల్ని అన్నిటినీ వదిలిపెట్టేసేసి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదములు తుడుచుకుంటా, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటా, ఆయన తల అంటుతా. అంటే ఏంటంటే తల అంటడం అంటే ఏంటి అని అంటే ఆయనని గౌరవించడం, ఆయన ఆనర్ చేయడం. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఆనర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ అంటున్నాడు అనమాట యేసయ్య 40 లూకా సువార్త 7:42 ఉన్నది. ఆ 44 చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచెనంట. కన్నీళ్లతో పాదములు తడిపి వెంట్రుకలతో తుడిచిందంట. నువ్వైతే నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదంట.
యేసయ్యను అంతగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిందంట. నూనె కూడా కాదు, ఎంతో మిక్కిలి వెలగలిగిన ఆ యొక్క అత్తర్ని పలకొట్టి ఆయన పాదములు అంతా పూసినప్పుడు ఆ ఇల్లంతా అత్తరు సువాసనతో నిండుకుందంట. అత్తరు సువాసనతో నిండుకుంది అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన జీవితాలు ప్రభువు కొరకు వెలిగింపబడతామో మనం వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన ప్రెజెన్స్ దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. అండ్ అవర్ ప్రెజెన్స్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. మన యొక్క మన యొక్క ప్రెజెన్స్ అంటే మనం ఉండడాన్ని మనం ఎలా అంటే వేరే వాళ్ళకి ఆ వ్యత్యాసం కనపడుతుంది. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుంచి అదే ఆశిస్తున్నాడు. మీరు క్రీస్తు యొక్క పరిమళ వాసన అయి ఉన్నారంట, సువాసనే ఉన్నారంట. చాలా మంది యేసుప్రభుని ఆరాధిస్తున్నామంట, మురికి కంపు కొడుతున్నారు. వారి జీవితాల్లో నిజమైన సువాసన లేదు. అదే పాత వ్యర్థమైన క్రియలు, చెడ్డ క్రియలు, పాత అలవాట్లు, పాత మాటలు, పాత హృదయ ధ్యానము, అదే అదే అదే. ఇదిగో పాతవి గతించిపోయిన, సమస్తము నూతనమాయను, మీరు క్రీస్తులో నూతన సృష్టి అని అంటున్న దేవుణ్ణి మనము నూతనంగా ఎలా చూపిస్తున్నాం లోకానికి? నా ప్రియ సహోదరులారా, మనం గ్రహించుకోవాలి ఏంటంటే, మనము దేవునికి ఏ రీతిగా ఆరాధిస్తున్నాం. మరియా అంట ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. దేవుని దగ్గర నేర్చుకోవడం మనం నేర్చుకోవాలి, కూర్చోవాలి, ఆయన సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, అర్థం చేసుకోవాలి. మొన్న నేను ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే ఆమె అంటుంది, అక్క దేవుని దగ్గర దేవుడు మాట్లాడాడు అంటావు కదా, నీకు ఎలా మాట్లాడతాడు అక్క? తను రక్షణ పొంది దాదాపు నేను అనుకోవటం 13-14 సంవత్సరాలు అయి ఉంటుంది. దేవుడు ఎలా మాట్లాడతాడు అని అడుగుతుంది. చాలామందికి దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఆశ లేదు, దేవుడు ఏం చెప్తాడన్న ఆశ లేకుండా పోతుంది. దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ కూడా హీజ్ అ గాడ్ ఆఫ్ హీజ్ గాడ్ టు ఎవ్రీ వన్ పర్సనల్లీ. వ్యక్తిగతంగా ఆయన దేవుడు మనందరికీ కూడా. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆరాధించేటప్పుడు మనము మన జీవితాలతో ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, మన శరీరంతో కాదు, మన యొక్క అబద్ధమైన జీవితంతో కాదు. దేవుడు అయినప్పటికీ కూడా యేసుప్రభంట ప్రేమించాడంట. మరియ తన జీవితాన్ని మార్చుకుంది. మరి మూడో వ్యక్తిగా ఇక్కడ మనము లాజర్ని చూస్తున్నాం. అయితే ఈ లూకా సువార్త 10:38 ఈ యొక్క విషయం జరిగినప్పుడు అక్కడ లాజర్ లేడు. లాజరు మరి కొద్దిగా ఇక్కడ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే బయట తిరుగుతూ ఉండేవాడేమో నేను అనుకోవడం. చాలామంది మన ఇంట్లో ఓ పక్కన ప్రేయర్ చేసుకుంటా ఉంటారు వేరే కుటుంబ సభ్యులు. వాళ్ళేదో చేసుకుంటారులే, నాకు కూడా ఒక ప్రార్థన పడేస్తారులే, నా పని నేను చేసేసుకుంటా ఉంటానని కొంతమందికి ఉంటుంది. ఆడపిల్లలు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, మగపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లేకపోతే మగపిల్లలు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, చెల్లో అక్కో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవరి ధోరణి వారిదే. భార్య ప్రార్థన చేసుకుంటా ఉంటుంది, భర్త వాళ్ళ పని వాళ్ళదే. లేకపోతే భర్త ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, భార్య సీరియల్స్ భార్యవే. బహుశా ఇప్పుడు సీరియల్స్ రావట్లేదు అనుకుంటా కదా. ఏదైనప్పటికీ కూడా మనము కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయడం అనేది లేకుండా పోతుంది చాలా మంది జీవితాల్లో. కానీ ఇక్కడ మార్తా మరియ ఇద్దరున్నారు, కానీ
లాజర్ లేడు. కానీ నాకు ఇంకా నచ్చిన విషయం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే గనక 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే గనక 3వ వచనములో అతని అక్క చెల్లెండ్రు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడంట. యేసయ్య లాజర్ని కూడా ప్రేమించాడు. అది గొప్ప విషయం. యేసు ప్రభుకున్న ప్రత్యేకత అదే. నేను ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే వైద్యుడు కావాలి. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు, వ్యభిచారుల కొరకు, శాపగ్రస్తుల కొరకే నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు యేసయ్య. అందుకనే కదా మనందరం రక్షింపబడి ఈరోజు చీకటిలో ఉన్న మనల్ని, భయంకరమైన పాపంలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమ చేత మనం ఆకర్షింపబడి ఈరోజు మనము ఆయన సన్నిధానంలో చక్కగా కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే ఎంత గొప్ప ధన్యత కదా. యేసయ్య లాజర్ని ప్రేమించాడంట. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడంట. ఎంత మంచి మాట కదా. నా సహోదరుడైన లాజర్ రోగి అయి ఉన్నాడని చెప్పట్లా ఈమె. ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు అనుంది. ఆ మాట నాకు చాలా నచ్చింది. అంటే యేసయ్య ఒక కుటుంబంలో మార్తని ప్రేమిస్తున్నాడు, మరియని ప్రేమిస్తున్నాడు, లాజర్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన దేవుడు, అందరికీ దేవుడే. మనము ఆయన వారము అని 100వ కీర్తనలో ఉంటుంది. మనము ఆయన వారము. వి ఆల్ బిలాంగ్స్ టు హిమ్. మనందరము కూడా మనము ఆయన వారము, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. మనము ప్లూరల్ వాడబడుతుంది, అంటే బహువచనం వాడబడింది. అంటే ఏంటి అనంటే యేసుప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. కుటుంబంలో వాళ్ళనే ప్రేమిస్తాను, వీళ్ళనే ప్రేమిస్తున్నానని, వాళ్ళు ప్రార్థన చెయ్యండి చేయకపోనివ్వండి, ప్రార్థనలో కూర్చోనికపోండి, ఆయన అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తున్నాడన్న విషయము ఈ విషయం ద్వారా రూఢీపరచబడింది. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అంట. హల్లెలూయా. ఆ తర్వాత లాజరు మరి అంతగా ప్రార్థన కూటములకి వెళ్ళే రకం కాదనుకుంటా. అందుకనే ఎప్పుడైతే యేసు ప్రభు మార్త ఇంట్లో బోధ చెప్తున్నాడో అక్కడ లాజరు లేడు. కానీ తనకి రోగం వచ్చింది, చనిపోయాడు. తర్వాత మనం చూసినట్టయితే కనుక అదంతా మీకు తెలిసిన విషయం. ఆ తర్వాత ఆయనని యేసయ్య లేపాడు. ఒక అద్భుతం జరిగింది లాజర్ జీవితంలో. యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్పేసేసి యోహాను సువార్త 11:35 వచనంలో ఉంది. యేసు కన్నీళ్లు విడిచెనంట. చూడండి, మరి మన జీవితాల్లో కూడా యేసు ప్రభు, మనం ఎప్పుడైతే పాపంలో ఉంటామో పాపం వలన వచ్చే జీతము మరణము. యేసయ్యకి తెలుసు లాజర్ని లేపుతాడని విషయం యేసయ్యకి తెలుసు. అందుకనే వెంటనే బెతనియా గ్రామానికి వెళ్ళిపోకుండా అక్కడ ఇంకొన్ని రోజులు ఆగి 4వ దినాన్ని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. యేసు ప్రభు ఈరోజు మన యొక్క ఆత్మీయ మరణం గురించి చింతపడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ మరణం గురించి యేసయ్య చింతపడుతున్నాడు. అయ్యో, ఎంతమంది నశించిపోతున్నారు ఈరోజు. యేసు కన్నీళ్లు విడుస్తున్నాడంట. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న మాట యథార్థము. ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మీయ మరణం పొందినప్పుడు వాళ్ళ కొరకు కన్నీళ్లు విడుస్తున్న మాట కూడా యథార్థం. ఈరోజు చాలామంది పాపము వలన వచ్చు జీతం వలన, మరణం వలన మరణిస్తున్నారు, చనిపోతున్నారు. ఆత్మలో చనిపోతున్నారు, శారీరకంగా కొంతమంది చనిపోతున్నారు. ఆకస్మిక మరణాలు, అకాల మరణాలు, ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తున్నారు చాలామంది. చాలా బాధాకరం. వారందరి కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న. యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. అంటే చూడండి, లాజరు యేసయ్యని ప్రేమించాడో లేదో తెలియదు కానీ యేసయ్య మాత్రం లాజర్ని ప్రేమిస్తున్నాడు.
నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి యేసుప్రభుతో చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత యేసయ్య లాజరు కోసం కన్నీళ్లు విడిచాడంట. కన్నీళ్లు విడిచి ఆయనని లేపినప్పుడు ఏమైందో తెలుసా? 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమైందంటే, అక్కడ 2వ వచనంలో, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. చూడండి, యేసు ప్రభు పక్కన కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నాడంట. అంటే లాజర్ జీవితం మారిపోయింది. ఒక అద్భుతం జరిగింది లాజర్ జీవితంలో. అవును కదా? ఈరోజు యేసయ్య మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ముఖ్యంగా మనము పొద్దున్నే లేచి మన మంచం మీద నుంచి కాలు కింద పెడుతున్నాం అనేది ఒక అద్భుతం. గుర్తుపెట్టుకోండి. మొన్న నేను టీవీలో చూశాను, ఒక మెడికో కరోనా వచ్చింది అబ్బాయికి. హీజ్ అ మెడికో, పీజీ స్టూడెంట్, అంటే డాక్టర్. కరోనా వస్తే మరి హాస్టల్లో అలౌ చేయలేదని చెప్పేసి, లేకపోతే ఇంటికి వెళ్తే అక్కడ కొద్దిగా సోషల్ అబ్యూజ్ అవుతుందని చెప్పేసి వచ్చి లాడ్జ్లో రూమ్ తీసుకొని పండుకొని ఆ మందులన్నీ వాడుతున్నాడు. అబ్బాయికి వైద్యం తెలుసు, ఈ కరోనాకి ఎలాంటి ఏ వైద్యం చేయాలో తెలుసు కాబట్టి ఆ మందులన్నీ వాడతా అలానే ఆ రాత్రికి రాత్రే చనిపోయాడంట. ఉదయం చూడకుండా ఎంతో మంది రాత్రి వారి పడకల మీదే చనిపోతున్నారు. కానీ మనకి దేవుడు రోజు నూతనంగా ఒక్కొక్క దినం ఇస్తున్నాడు. సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారని అంటున్నాడు యోబు. అవును, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది ఒక దేవుని కృప అనేది గుర్తుపెట్టుకోండి. నేను చాలామంది కరోనా పేషెంట్స్ని చూస్తున్నా. ఎప్పుడు వాళ్ళ సాచ్యురేషన్ లెవెల్, అంటే ఆక్సిజన్ శాతము రక్తంలో ఎప్పుడు తగ్గిపోతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. ఎవరు ఎలా చనిపోతున్నారో తెలియట్లేదు. కానీ దేవుడు మనందరినీ క్షేమంగా ఉంచాడు, మనందరికీ భద్రత ఇచ్చాడు. ఒకవేళ ఆ యొక్క కోవిడ్ వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని దాటిస్తున్నాడు. ఎంతో మంది దైవజనులు బయటికి వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికే మహిమ. కానీ మన జీవితాలు అది అద్భుతం కాదా? ఇంకా ఇలా ఎన్నో అద్భుతాలు. మన కుటుంబాన్ని కడుతున్నాడు, మన పిల్లల్ని క్షేమంగా ఉంటున్నాడు, మనకి తినటానికి మంచి ఆహారము, మంచి వసతులు, ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే, మన పాపాలన్నీ కూడా ఆయన తుడిచివేశాడంట. ఎప్పుడైతే లాజర్ జీవితంలో ఆ అద్భుతం జరిగిందో, లాజర్ ఏం చేశాడంట, ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు యేసు ప్రభుతో కూర్చుండిపోయాడు. మంచి విషయం కదా? ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభుతో కూర్చున్నామా? ఆయనతో భోజనం చేస్తున్నామా? ఆయనతో సాంగత్యం చేస్తున్నామా? ఆయనతో మన ప్రవర్తన ఎలా ఉంది? ఒట్టి మన అవసరాల కొరకే వెళ్తున్నామా? లేకపోతే ఆయనతో మనము సన్నిహితంగా మసులుకుంటున్నామా అనేది మనం గ్రహించుకోవాల్సిన విషయం. మార్తా, మరియా, లాజర్ ముగ్గురు కూడా 3 రకాల వ్యక్తిత్వాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు. అలాంటి భిన్నమైన వ్యక్తులని ముగ్గురిని కూడా యేసయ్య ప్రేమించాడంట. ముగ్గురు జీవితాలని కూడా మార్చాడు. వారు ముగ్గురు కూడా మళ్ళీ తర్వాత లాజర్ తర్వాత తను చనిపోయిన తర్వాత 36 సంవత్సరాలు బ్రతికినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా మంచి సువార్థికులుగా వెళ్ళి మంచి సంఘాలు స్థాపించి వాళ్ళు సైప్రస్ అనే దేశంలో చనిపోయి అక్కడ వారి సమాధులు ఇప్పటికీ ఉన్నాయంట. దేవుడు మన జీవితాలను మార్చినప్పుడు మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు చేస్తున్నాం? ఒక మాట చెప్తున్నాడు,
నీ శక్తికి మించి నేను ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని అడగను, నేను మీకు ఏదైతే ఇస్తానో అదే అడుగుతాను అంటున్నాడు దేవుడు. మీకు ఇవ్వకుండా నేను ఏది మిమ్మల్ని నుంచి అడగను అని అంటున్నాడు. మీకు తలాంతులు ఇస్తే దాన్ని నేను అడుగుతాను, మీకు అభిషేకం ఇస్తే దాన్ని నేను నా సేవకి వాడుకోమంటాను, మీకు కృపావరాలు ఇస్తే దాన్ని నేను వాడుకోమంటాను. కానీ మీకు ఇవ్వకుండా నేనేం అడగనంటున్నాడు దేవుడు. సో ఇది మన శక్తితో కూడింది కాదు, దేవుని శక్తితో కూడింది అనేది మనం గ్రహించుకోవాలి. ఆయన చేస్తాడు మన పరిచర్యలు, మన కార్యాలు, మన జీవితాలు ఆయన చక్కబెడతాడు. కేవలం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మనకి. లిటిల్ ఫెయిత్ ఇస్ ఎనఫ్. లిటిల్ ఫెయిత్ ఏమొద్దు, దేవుడు ఏమనట్లేదు, జస్ట్ ఒక చిన్న విశ్వాసం నాకు చాలు అంటున్నాడు. వెరీ లిటిల్ ఫెయిత్ ఐ వాంట్. మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. నాతో అయితే దేవుడు మాట్లాడాడు. మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. కుటుంబంలో భిన్న వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించాడు. అలానే ఆ ప్రేమించిన వారు కూడా యేసయ్యని ప్రేమించి వారి జీవితాలు మార్చుకున్నారు. అది ఇంకా మంచి విషయం. అండ్ వాళ్ళు దేవునికి వాడబడ్డారు, దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. మార్తలాగా నువ్వు ఈరోజు మరి నీ యొక్క పరిచర్య దేవుని దగ్గర నేర్చుకోనకుండా పరిచర్య అంటున్నావా? లేకపోతే వేరే వాళ్ళ మీద దేవుని దగ్గర నిందారోపణ చేస్తున్నావా? లేకపోతే మార్తలాగా విస్తారమైన పనులు, నీ యొక్క శక్తికి మించిన పనులు పెట్టుకొని గందరగోళం చేసుకుంటున్నావా నీ జీవితాన్ని? నాకు ఈ అలవాటు ఉండేది, చాలా పనులు పెట్టుకునేదాన్ని నాకు ఈ అలవాటు ఉండేది ఒకప్పుడు. నాకు దేవుడు అది మాన్పించాడు. నాకు కొన్ని ఇయర్స్ పట్టింది నాకు ఈ అలవాటు నుంచి, ఆ దురలవాటు నుంచి బయటపడటానికి. అన్వాంటెడ్ థింగ్స్, అన్ని రకరకాల పనులు పెట్టుకునేదాన్ని నేను. ఎంత అవసరమో అంతే పనులు, అది ఈ లోకపరంగా కానీ పరలోకపరంగా కానీ అన్నీ మనం చేయలేం కదా. విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి విచారం కలిగి వేరే వాళ్ళని నిందించి ఏ ప్రభువుతో మనము ప్రశ్నించి ఈ రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మరియా దేవుణ్ణి ప్రేమించింది, పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంది, తన జీవితాన్ని సమర్పించుకుంది. ఓపెన్ గా బహిరంగంగా యేసయ్యని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించి తన యొక్క సర్వస్వాన్ని తనకి కుమ్మరించుకొని దేవుని కొరకు ఆమె చేసినదంట. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఈమె చేసింది కూడా ప్రశంసింపబడుతుందని కితాబు తెచ్చుకుంది దేవుని దగ్గర నుంచి. లాజరు కూడా పాపంలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య ప్రేమను బట్టి ఒక అద్భుతం ద్వారా లేచినప్పటికీ కూడా ఆయన మరి యేసు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకొని ఆయనతో పాటు కలిసి భోజనం చేశాడంట. చూడండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన మరొకసారి తండ్రి మరి మార్తా, మరియా, లాజర్ జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి. మాలో నీకు ఆయాసకరంగా ఏదైనా ఉంటే దేవా క్షమించండి, మమ్మల్ని మీ రక్తముతో కడుగు నాయన. ఈ సమయంలో ఎల్షదాయి సంఘ సభ్యులందరి కోసం నేను ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క గృహములోనూ యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని విడుదల చేయించున్నాను తండ్రి. ప్రతి ఒక్క గృహములోనూ యేసుక్రీస్తు యొక్క శుభములు విడుదల చేయించున్నాను తండ్రి. ప్రతి ఒక్క గృహములోనూ యేసుక్రీస్తు యొక్క సర్వ సంపదలు విడుదల చేయించున్నాను తండ్రి. ప్రతి చీకటి శక్తులని, అంధకార శక్తుల ప్రభావమునంతటిని యేసు ప్రభు నామములో మేమందరం కలిసి బంధిస్తున్నాం ప్రభా.
సాతానుగాడు సిలువు మీద ఓడింపబడ్డాడని వాడికి మరొకసారి జ్ఞాపకం చేయించున్నాము తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో తండ్రి సంఘమంతా కలిసి మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. సంఘములోనైనా గొప్ప ఉజ్జీవము కలుగును గాక దేవా. సంఘ కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవము కలుగును గాక తండ్రి. ప్రతి విధమైన శోధనని జయించే శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ప్రతి విధమైన శారీరక బలహీనతలన్నిటినీ యేసునామంలో బంధిస్తున్నాను తండ్రి. మేమందరం కలిసి బంధిస్తున్నాం ప్రభా. సంఘమంతా కూడి బంధిస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క విశ్వాసికి ఈరోజు ఎల్షదాయి సంఘ సభ్యులందరికీ యేసు నామంలో విడుదల కలుగును గాక తండ్రి. యేసు నామంలో విడుదల కలుగును గాక తండ్రి. గొప్ప కార్యం చేయనైనా, గొప్ప కార్యం చేయనైనా. ఎవరైతే మంచముల మీద పండుకొని ఉన్నారో, ఎవరైతే నాయనా కరోనా లక్షణాలు ఉండి బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారో వారందరినీ ఇప్పుడే నజరేడైన యేసు నామములో స్వస్థత దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, ఈ సమయంలో సంఘములో ఉన్న పెద్ద మనుషులందరి కోసం ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రేమ ఆంటీ కోసము, ఎడ్విన్ అంకుల్ కొరకు, షీలాంటి కోసం, డోర్త్ ఆంటీ కొరకు అయ్యా, ఇంకా మరి రాములమ్మ సహోదరి కొరకు, సరోజిని ఆంటీ కొరకు అయ్యా తండ్రి. మరి తండ్రి దేవా, మరి నీకు స్తోత్రాలు తండ్రి. దీవెనమ్మ ఆంటీ కొరకు అయ్యా తండ్రి దేవా, మరి ఆర్తి వాళ్ళ మమ్మీ కొరకు ఏసయ్యా, ఇంకా 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 ధరంపాల్ బ్రదర్ కొరకు ఏసయ్యా. నేను ఇంకా తెలియకపోతే ప్రభా ఎవరెవరైతే ఉన్నారో తండ్రి, ఆ పెద్దవారందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను అనుగ్రహింప చేయమని అడుగుతున్నాను తండ్రి. సంఘములో ఉన్న పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘములో ఉన్న యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘములో ఉన్న చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలందరి చుట్టూ నీ కంచెని నాటునైనా అయా తండ్రి. వారు ఆన్లైన్ క్లాసెస్ జరుగుచుండగా తండ్రి, నీ దైవికమైన కార్యము వారి ద్వారా జరిగింప చేయమని అడుగుతున్నాను తండ్రి. పిల్లలు శ్రద్ధగా వినటానికి పాడైపోనివ్వకుండా వారి చుట్టూ నీ కంచెని నాటమని అడుగుతున్నాను తండ్రి. టీవీ ప్రభావం నుంచి తప్పించమని అడుగుతున్నాను తండ్రి. అయా తండ్రి, మా సంఘ సభ్యులు ఎవరెవరైతే నాయన మా బంధుమిత్రులు దూరదేశాల్లో ఉన్నారో అయా వారందరినీ, మా రక్త సంబంధికులందరినీ నీ పాదముల చెంత పెడుతున్నాను తండ్రి. నీ గొప్ప కార్యం జరిగింప చేయనైనా అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా అయా. మేమందరము సంఘముగా కూడి మరొకసారి సాతాను యొక్క క్రియలన్నిటినీ యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. ఈ కరోనా విషయంలో ప్రభా నీ ప్రత్యేకమైన కృప మా అందరికీ దయచేయి. ఆహారం లేని వారికి ఆహారము దయచేయి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయి, ఆత్మీయంగా బలహీనముగా ఉన్న వారికి ఆత్మీయ బలముని దయచే నాయన. అయా, ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు గనుక దేవా, మీరు మా అందరికీ సహాయము చేయి. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఎవరి కుటుంబాల్లో అయితే సంపూర్ణ రక్షణ లేదో, భార్యలకి రక్షణ లేకపోతే భార్యలకి రక్షణ దయచేయి, భర్తలకి రక్షణ లేకపోతే భర్తలకి రక్షణ దయచేయి, పిల్లలకి రక్షణ లేకపోతే పిల్లలకి రక్షణ దయచే నాయన తండ్రి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నాయన. మా సంఘములో జరుగుచున్న పెళ్లిళ్ళ విషయంలో కూడా తోడుగుండండి. సంతోష్ మ్యారేజ్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి నాయన తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా సంఘ పెద్దలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. సునీత సిస్టర్ ఫ్యామిలీని అయా, వాణి అక్క ఫ్యామిలీని, జేమ్స్ అన్న ఫ్యామిలీని అయా తండ్రి, షిరాంటి ఫ్యామిలీని అయా, డోర్తమ్మ ఫ్యామిలీని అయా, ప్రతి ఒక్క సంఘ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా సంగీత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని కృష్ణవేణక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున నాయన. నాకు అందరి పేర్లు నేను చెప్పలేను గాని తండ్రి, నేనైతే ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఎవరైతే నాయన అయా ఇంకా బాధతో, నిస్పృహతో, నిరాశతో ఉన్నారో వారందరినీ మీరు బలపరచమని కోరుకుంటూ ప్రభా, అన్ని విషయాల్లోనూ మీరే మాకు తోడుగా ఉండి సహాయము చేసి మహిమ పొందమని త్వరలో రానయ్యున్న నజరేడైన యేసు ప్రభు నామంలో మరి ముఖ్యంగా అయా ఎడ్విన్ అంకుల్కి, ప్రేమాంటికి నాయన మంచి ఆరోగ్యము దయచేసి నీ అభిషేకముని ఇంకనూ అధికం చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయా తండ్రి దేవా, ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.